ఈ 2025లో శరత్ నవరాత్రులు అనగా దసరా నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ 22 సోమవారం నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి అక్టోబర్ 2 గురువారం వరకు ఘనంగా జరగనున్నాయి. దసరా అనగానే మన అందరిలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. తెలియకుండానే మనసులలో దుర్గామాత స్థానం పొందుతుంది. ఈ 9 రోజులలో అమ్మవారిని రోజుకు ఒక అవతారంలో అలంకరించి పూజలు జరపడం మన సాంప్రదాయం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి నుండి చివరి రోజైన దశమి రోజు రాజరాజేశ్వరి దేవి వారు ప్రతి అవతారం ప్రత్యేకతతో శక్తికి చిహ్నంగా మన ముందుకు వస్తుంది. ఒక నవరాత్రులలోనే కాదు, మన జీవితంలో ప్రతిరోజు అమ్మవారి అనుబంధం విడదీయలేనిది. అలాంటి వారికి ఇష్టమైన రంగు నైవేద్యాలు ఏమిటి అనేది తెలుసుకుని పూజించడం భక్తుల హృదయాలను మరింత ఆధ్యాత్మిక ఆనందంతో నింపుతుంది. ప్రతిరోజు ఏ అవతారం, వారికి ఇష్టమైన రంగు ఏంటి, వారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ 22, 2025 సోమవారం నాడు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. అమ్మవారికి గులాబీ వర్ణం అన్న, మందార పూలు అన్న ఎంతో ప్రీతి. తల్లికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతారు. అమ్మవారి ధ్యాన శ్లోకం: అరుణ కిరణ జాలారంజితావకాశ వరమణి జపమాల పుస్తకాభీతి హస్త నవదినమణి చేల పుల్ల కలహరా సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. రెండవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ విధియ సెప్టెంబర్ 23, 2025 మంగళవారం రోజు అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. అమ్మవారికి ఆరెంజ్ వర్ణం అన్నను, తామర పూలు, కల్వ పూలు అన్నను ఎంతో ప్రీతి. అమ్మవారికి కొబ్బరి అన్నం, అల్లపు గారెలు అంటే ఎంతో ప్రీతి కావున వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. తల్లి గాయత్రి ధ్యాన శ్లోకం: ముక్తా విద్రుమ హేమనీల ధవలాచ్చైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ కశశుభ్రాం కపాలాం గదాం శంఖం చక్రమదారవిందం యుగలం సర్వైస్ హంతిం భజే. మూడవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ తృతీయ సెప్టెంబర్ 24, 2025 బుధవారం రోజు తల్లిని అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. తల్లి అన్నపూర్ణాదేవికి నీలవర్ణం అన్న, మల్లెపూలు అన్న ఎంతో ప్రీతి. ఈ తల్లికి మినపవడలు లేదా పులిహోర అంటే ఎంతో ప్రీతి కావున తల్లికి వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. తల్లి అన్నపూర్ణాదేవి ధ్యాన శ్లోకం: రక్తాం విచిత్రవసనాం నవచంద్ర చూడాం అన్న ప్రధాన నిరతాం స్తనభార నమ్రాం నృత్యంతమిందు సకలాభరణం విలోక్య హృష్టాం భజే భగతీం భవదుకహంత్రీం. నాలుగవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ చవితి సెప్టెంబర్ 25, 2025 గురువారం నాడు అమ్మవారిని కాత్యాయనీదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. అమ్మ కాత్యాయనీదేవికి పసుపు వర్ణం అన్న ఎంతో ప్రీతి. ఈ తల్లికి మందార పూలు ఎంతో ఇష్టమైనవి. పాయసం, రవ్వ కేసరి లాంటి నైవేద్యాలు ప్రీతికరం కావున వీటిని తల్లికి నైవేద్యంగా పెట్టి పూజించవచ్చు. కాత్యాయనీదేవి ధ్యాన శ్లోకం: చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవగాతిని. ఐదవ రోజు అనగా సెప్టెంబర్ 26, 2025 శుక్రవారం రోజు. ఐదవ రోజు అయినప్పటికీ ద్విదిన వ్యాప్తి కారణంగా ఈ ఐదవ రోజు కూడా ఆశ్వయుజ శుద్ధ చవితి వచ్చి ఉన్నది. ఈ ఐదవ రోజు నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ తల్లికి గులాబీ వర్ణం అన్నను, ఎర్ర గులాబీలు, కలువలు అన్నను ఎంతో ప్రీతిపాత్రం. ఈ తల్లికి పూర్ణాలు, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించడం మంచిది. తల్లి శ్రీ మహాలక్ష్మి ధ్యాన శ్లోకం: వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం ఆస్థాభ్యామప్రదాం మణి గణైర్ నానా విదర్భూషితాం భక్తాభిష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాది సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదా శక్తిభిః. ఆరవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పంచమి సెప్టెంబర్ 27, 2025 శనివారం రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ తల్లికి పసుపు వర్ణం అన్న, గులాబీ పువ్వులు అన్న ఎంతో ప్రీతిపాత్రం. ఈ తల్లికి రవ్వ కేసరి, పాయసాన్నం లాంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మ లలితా మహా త్రిపుర సుందరీ దేవి ధ్యాన శ్లోకం: సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌలి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖి మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యం రత్నకటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామాంబికాం. ఏడవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
సెప్టెంబర్ 28, 2025 ఆదివారం రోజు అమ్మవారిని మహాచండీదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. తల్లి మహాచండీదేవికి బంగారు వర్ణమన్నను, పసుపు రంగు పువ్వులన్నను ఎంతో ప్రీతిపాత్రం. ఈ తల్లికి కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. తల్లి మహాచండీదేవి ధ్యాన శ్లోకం: బంధూక కుసుమాభాసాం పంచముండాదివాసిని స్ఫురచంద్ర కళారత్న ముకుటాం ముండమాలిని త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనీం పుస్తకం అక్షమాలాంచవరం అభయం క్రమాత్ దదతీం సంస్మరణ్ నిత్యం ఉత్తరాంనాయమానితాం. 8వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ సప్తమి సెప్టెంబర్ 29, 2025 సోమవారం. ఈరోజు మూలా నక్షత్రం ఉన్న కారణంగా అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. తల్లి సరస్వతీదేవికి తెలుపు వర్ణమన్నను, తెల్ల కలువ పూలన్నను ఎంతో ప్రీతిపాత్రం. ఈ తల్లికి పాయసం అన్న ఎంతో ప్రీతిపాత్రం కావున పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సరస్వతీదేవి ధ్యాన శ్లోకం: యా కుందేందు తుషారహారాధవల యా శుభ్రావస్త్రావృత యా వీణా వరదండకరమండిత యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిర్భిరై దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి నిశేష జాడ్యాపహ. 9వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ అష్టమి సెప్టెంబర్ 30, 2025 మంగళవారం రోజు. ఈరోజు దుర్గాష్టమి కావున అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ తల్లికి ఎరుపు వర్ణమన్నను, ఎర్రటి పువ్వులన్నను ఎంతో ప్రీతిపాత్రం. ఈ తల్లికి కలగలుపు కూరలన్న ఎంతో ఇష్టం కావున ఆ విధంగా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. తల్లి దుర్గాదేవి ధ్యాన శ్లోకం: కాలాబ్రాభ్రాం కటాక్షైర్ అరికుల భయదాం మౌలి బద్ధేందురేకాం శంకం చక్ర కృపాణం త్రిశిఖమపిరై రోద్వహంతిం త్రినేత్రాం సింహస్కందాదిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతిం దాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధకామై. 10వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ నవమి అక్టోబర్ 1, 2025 బుధవారం రోజు. ఈరోజు మహర్నవమి కావున అమ్మవారిని మహిషాసురమర్దినీ దేవి అవతారంలో అలంకరించి పూజిస్తారు. ఈ దేవికి నీలవర్ణమన్నను, నీలం రంగు శంఖ పూలు అన్నను ఎంతో ఇష్టం. ఈ తల్లికి చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. తల్లి మహిషాసురమర్దినీ దేవి ధ్యాన శ్లోకం: యా చండీ మధుకైటబాది దైత్యదలని యా మహిషోన్మూలిని యా ధూమ్రేక్ష చండ ముండమదని యా రక్త బీజాశని శక్తిశుంభ నిశుంభ దైత్యదలని యా సిద్ధదాత్రీ పరా సాదేవి నవకోటి మూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. 11వ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి అక్టోబర్ 2, 2025 గురువారం రోజు విజయదశమి. ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరీదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. తల్లి రాజరాజేశ్వరీదేవికి ఆకుపచ్చ వర్ణమన్నను, ఎరుపు రంగు పుష్పాలు, తెల్ల కలువలు అన్నను ఎంతో ఇష్టం. ఈ తల్లికి దద్దోజనమును నివేదన చేస్తారు. రాజరాజేశ్వరీదేవి ధ్యాన శ్లోకం: యా విద్యా శివకేశవాది జనని యావై జగన్మోహిని యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సందాయిని యా పంచ ప్రణవాద్వి రేఫ నళిని యా చిత్కళామాలిని సాపాయాత్ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.